నా పోలీస్ మొగుడు పార్ట్ 15. ఆదిత్య జిమ్ చేసి వచ్చిన కీర్తన ఇంకా నిద్రపోవటం చూసి కీర్తనను లేపుదాము అని కీర్తన భుజంపై చెయ్యి వేయబోతూ ఉంటే నిన్న మార్నింగ్ కీర్తన అన్న మాటలు గుర్తుకు రావటంతో వెంటనే వెళ్లి బకెట్ నీళ్లు తెచ్చి కీర్తన మీద పోశాడు. కీర్తన దెబ్బకు లేచి కూర్చున్నది. ఎదురుగా బకెట్ పట్టుకుని నవ్వుతూ చూస్తూ ఉన్న ఆదిత్య వంక కోపంగా చూస్తూ, పడుకున్న వాళ్లను నిద్రలేపే పద్ధతి ఇదా ఆదిత్య అని అడిగింది. నాకు తెలిసిన పద్ధతి వేరు, కానీ నిన్న నువ్వు చెప్పావు కదా అసలైన పద్ధతి ఏమిటో, అందుకని ఇలా చేశాను అని లోపల నవ్వుని దాచుకుంటూ ఇన్నోసెంట్ గా చెప్పాడు ఆదిత్య. కీర్తన ఏమీ మాట్లాడకుండా ఆదిత్య వైపు ఓ లుక్ ఇచ్చి ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. తను చెప్పిన పద్ధతి కాబట్టి అమ్మాయి గారు అంత సైలెంట్ గా తప్పించుకుంటున్నారు. అదే ఈ ఆలోచన నాదైతే నా మీద ఇవాళ యుద్ధం చేసేది అని వెళ్తూ ఉన్న కీర్తన వైపు చూస్తూ అనుకున్నాడు. కీర్తన ఫ్రెష్ అయ్యి రావటంతోనే తరువాత సింగారించుకుందు కానీ వెళ్లి త్వరగా కాఫీ తీసుకునిరా, ఫ్రెష్ అవ్వాలి, టైం అవుతుంది అన్నాడు ఆదిత్య. పెళ్ళం అన్నట్టే కాని ఒక్క ఆడపిల్ల లక్షణాలు కూడా లేవు అన్నారు కదా, నేనెందుకు తేవాలి అని నుదుటిన సింధూరం పెట్టుకుంటూ అడిగింది కీర్తన. టైం చూసి ఆడుకోకు, వెళ్లి తీసుకునిరా అనగానే కీర్తన కిందకు వెళ్లి ముందు అన్నపూర్ణ గారికి కాఫీ ఇచ్చి తర్వాత ఆదిత్య కోసం కాఫీ పట్టుకుని రూమ్ లోనికి వచ్చింది. సారీ కీర్తన, ఇంకొకసారి నిన్ను జోక్కా కూడా ఏమీ అనను. ఏదో పెళ్ళం కదా, అందులో ఇంకా తింగరి కదా అనే చనువుతో నిన్ను అలా అన్నాను కానీ కావాలి అని కాదు. నువ్వే చెప్పు, ఎవరైనా పెళ్ళాన్ని కావాలి అని అంటారా అని ఇన్నోసెంట్ గా కీర్తన చేతిలో నుంచి కాఫీ తీసుకుంటూ అన్నాడు ఆదిత్య. ఆదిత్య ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్ చూసి ఆదిత్య నిజంగా బాధపడుతున్నాడేమో అని భ్రమపడి ఆదిత్య పక్కన కూర్చొని, ఎందుకండి అలా అంటారు, మీరు కాకపోతే నన్ను ఇంకెవరు అంటారు చెప్పండి, అది జోక్గా అయినా సీరియస్ గా అయినా మీకు తెలుసు కదా, మీరు సైలెంట్ గా ఉన్నా కానీ మిమ్మల్ని రెచ్చగొట్టి మరి మీతో సరదాగా తిట్లు తినటం అంటే నాకు ఇష్టము అని నేనేమి మీరు అన్నదానికి బాధపడలేదు. అస్సలు అది బాధపడే మాట కూడా కాదు. మీరు ఎప్పుడు నాతో ఇలానే చనువుగా ఉండి నన్ను ఏదో ఒకటి అనాలి, తర్వాత నేను అనటం, అది పెరిగి మనకు సరదాగా గొడవ అవటమో లేకపోతే గిల్లి కజ్జాలో అలా ఉంటేనే బాగుంటుంది కూడా అని చెప్పింది కీర్తన. మరి ఇకపై నేను నిన్ను ఏదైనా అంటే టైం చూసుకుని నన్ను ఆడుకోవు కదా అన్నాడు ఆదిత్య. అస్సలు లేదు, నాకు తెలుసు మీరు సరదాగా అంటున్నారు అని చెప్పింది కీర్తన. ఆదిత్య లోపల నవ్వుకుని నేను ఫ్రెష్ అవ్వాలి, టవల్ ఇవ్వు అనగానే కీర్తన లేచి ఆదిత్యకు టవల్ ఇచ్చింది. ఈ తింగరదానికి ఈ రూటే కరెక్ట్, లేకపోతే నాతో పెట్టుకుంటుందా, కానీ ఒకటి మాత్రం నిజం, నేను బాధపడుతుంటే ఇది అస్సలు చూడలేదు అని మనసులో అనుకుంటూ కీర్తన వైపు ప్రేమగా చూస్తూ వాష్రూంలోనికి వెళ్ళాడు ఆదిత్య. కీర్తన రూమ్ నీట్ గా సర్ది ఆదిత్య థింగ్స్ అన్ని తీసి రెడీగా ఉంచి కిచెన్ లోనికి వెళ్ళింది. బ్రేక్ఫాస్ట్ రెడీ అవటంతో ఆదిత్యాన్ని పిలుద్దాము అని రూమ్ లోనికి వచ్చింది కీర్తన. హా వచ్చావా, ఇలారా ఒకసారి అని పిలిచాడు ఆదిత్య. హా చెప్పండి అంటూ ఆదిత్య దగ్గరికి వస్తూ అన్నది కీర్తన. ఒక ఫోటో తీసుకుందాం, మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకుంటాను అని కీర్తన భుజంపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని సెల్ఫీ ఓపెన్ చేశాడు. అలా కొన్ని ఫొటోస్ దిగారు. ఆదిత్య ఆ పిక్స్ నాకు కూడా సెండ్ చేయండి అన్నది కీర్తన. అలాగే అని వెంటనే వాళ్ళ పిక్ ని వాల్ పేపర్ గా పెట్టుకుంటూ అన్నాడు ఆదిత్య. ఆదిత్య చేసే పని గమనించిన కీర్తన, అంతగా మనం కలిసి ఉన్న పిక్ పెట్టుకోవాలి అని అనుకుంటే మన మ్యారేజ్ పిక్ పెట్టుకోవచ్చు కదా అన్నది. పెట్టుకోను అనే కదా ఇప్పుడు దిగింది, నువ్వు అన్నట్టుగా మ్యారేజ్ పిక్ పెట్టుకుంటే ఆ పిక్ చూసిన ప్రతిసారి నీ మీద ఎలాంటి అభిప్రాయం లేకుండానే నీ మెడలో తారి కట్టాను అని గుర్తుకు వచ్చి మనసంతా భారంగా మారుతుంది. అందుకనే ఇప్పుడు నీతో కలిసి సెల్ఫీ దిగాను అని చెప్పాడు. తన వైపే అలానే చూస్తూ ఉన్న కీర్తనను చూసి కడుపు నింపుకున్నది చాలు కాని పద బ్రేక్ఫాస్ట్ పెడదువు అని కీర్తన చెయ్యి పట్టుకుని కిందకు వచ్చాడు. నానమ్మ ఏమైనా థింగ్స్ తీసుకుంటారా అంటే షాపింగ్ అలా ఏమైనా, ఇప్పుడు నీతో కీర్తన కూడా ఉంటుంది కదా, దానికి కూడా ఇంతవరకు ఏమీ కొనివ్వలేదు పెళ్లి అయినప్పటి నుంచే అని కీర్తన వడ్డిస్తూ ఉంటే కీర్తనని చూస్తూ చెప్పాడు ఆదిత్య. మనవరాలిపై మనవడు ప్రేమ చూసి అన్నపూర్ణ గారు లోపల మురిసిపోయి, ప్రస్తుతం అయితే ఏమీ వద్దు కన్నయ్య, కావాలి అంటే నేనే చెప్తాను అన్నారు. కీర్తన మరి నీకు అని అడిగాడు ఆదిత్య. నాకు కూడా అండి, అంతగా మాకు కొనివ్వాలి అని ఆశగా ఉంటే ఎలాగో కొత్త సంవత్సరం వస్తున్నది కదా,
అప్పుడు కొనివ్వండి అని ఆదిత్య పక్కన కూర్చుంటూ చెప్పింది కీర్తన. ఏమిటే, న్యూ ఇయర్ గా? కిందటి నెలనే కదా సంక్రాంతి అయింది, మళ్ళీ కొత్త సంవత్సరం ఏమిటి అన్నాడు ఆదిత్య. కొత్త సంవత్సరం అంటే ఉగాది ఆదిత్య బాబు, అది కూడా తెలియదా అంటూ కీర్తన నవ్వేసరికి ఆదిత్య ఒక లుక్ ఇచ్చాడు. దెబ్బకు కీర్తన సైలెంట్ అయిపోయినది. సరే, అప్పుడు తప్పకుండా తీసుకోండి, ఓకేనా అన్నది కీర్తన. ఎలాగో పండుగ కూడా కాబట్టి ఆ పేరు చెప్పుకుని నా పర్సు అంతా ఖాళీ చేయవచ్చు అన్నాడు ఆదిత్య. ఆ మాట మీరు ప్రత్యేకంగా చెప్పాలా ఏమిటి అన్నది కీర్తన. ఆదిత్య కీర్తన వైపు ఏమో అనుకున్నా కాని చానా ఉంది నీ దగ్గర అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చి కామ్గా తిని డ్యూటీకి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఏమండి కాఫీ అంటూ జిమ్ చేసి అలసిపోయిన ఆదిత్యకు కాఫీ ఇచ్చి ఆదిత్య పక్కన కూర్చున్నది కీర్తన. ఏమిటి తాపీగా కూర్చున్నావు, పనులు ఏమీ లేవా అని కాఫీ సిప్ చేస్తూ అడిగాడు ఆదిత్య. వరాలు అక్కని చేయమని చెప్పాను అన్నది కీర్తన. ఏ నీకేమైనది, హెల్త్ బాగానే ఉన్నదా అని ఆమె నుదుటిపై చెయ్యి వేసి చెక్ చేస్తూ అడిగాడు ఆదిత్య. నాకేమీ కాలేదు, నేను బాగున్నాను, మీతో మాట్లాడాలి అని పని వరాలు అక్కకి అప్పచెప్పాను అన్నది కీర్తన. చెప్పు అయితే విషయం ఏమిటో అన్నాడు ఆదిత్య. అది మీ మనసులో నాకు స్థానం ఇచ్చాక మీకు కావలసినది నా చేత తీసుకుంటాను అన్నారు కదా, చాలా వెయిటింగ్ అని కూడా చెప్పారు నాతో అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, గుర్తున్నదా మీకు? ఇప్పుడు ఎలాగో మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రేమించిన వ్యక్తి చేత ఏమి తీసుకోవాలి అని ఉన్నది చెప్పండి, నేను మీ విష్ ని ఫుల్ఫిల్ చేస్తాను అని కీర్తన అనగానే ఆదిత్య ఒక్క క్షణం కీర్తన వైపు అలానే చూస్తూ, నాకు నీ చేత షర్ట్ కొనిపించుకోవాలి అని ఉన్నది. ఇంతవరకు నాకు ఎవరు కూడా ప్రేమగా డ్రెస్ కొని ఇచ్చిందే లేదు. చిన్నప్పుడే అమ్మ నాన్న దూరం అయ్యారు. నాన్నమ్మ డ్రెస్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చేది, కానీ దగ్గర ఉండి కొనివ్వలేదు. కారణం తనకు అదంతా కొత్త, మళ్ళీ తనకు ఏమీ తెలియదు. కానీ కీర్తన, మనం ప్రేమించిన వ్యక్తే, మనల్ని ప్రేమించే వ్యక్తే మన కోసం ప్రేమగా ఒక షర్టు కొని ఇస్తే మనకు ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పు. కలిసి షాపింగ్ మాల్కు వెళ్ళటం, అక్కడ నీకు ఈ షర్టు బాగుంటుంది, ఆ షర్టు బాగుంటుంది, లేకపోతే కలర్ అని ఇలా దగ్గరుండి ఆ షర్టు మనకు సెట్ అవుతుందో లేదో అని చెక్ చేస్తూ ఫైనల్ గా మనకు నచ్చిన కలర్ లో మనకు ఆ షర్టు బాగుంటుంది అని కొని ఇస్తే ఆ అనుభూతి ఎంత బాగుంటుందో కదా. అలాంటి అనుభూతి ఇంతవరకు నేను పొందలేదు. అలాంటి అనుభూతిని నా లైఫ్ లోనికి వచ్చే అమ్మాయి వలన పొందాలి అని నిర్ణయించుకున్నాను. ఆ క్షణం కోసం ఎదురు చూశాను. కాకపోతే నా దురదృష్టం ఏమిటి అంటే కీర్తన, నా లైఫ్ లోనికి అమ్మాయి వచ్చాక కూడా నేను ఎదురు చూడవలసి వచ్చింది. నీ చేత మొట్టమొదటిగా ఇదే తీసుకోవాలి అని అనుకున్నాను. అందుకే ట్యాంక్ బండిపైకి వెళ్ళినప్పుడు నువ్వు ఏదైనా కొని ఇస్తాను అంటే వద్దన్నాను. అలాగే నా పుట్టినరోజుకు ఏదైనా గిఫ్ట్ ఇస్తాను అంటే కూడా వద్దు అని చెప్పాను అని కాఫీ కప్పు పక్కన పెట్టి కీర్తన చెయ్యి పట్టుకుని చెప్పాడు ఆదిత్య. కీర్తన ఆదిత్య చెప్పినది విని అతని వైపు అలానే చూస్తూ హాట్ చేసుకుని, ఇప్పటి వరకు మీరు మిస్ అయిన ప్రతిదీ నేను మీకు పరిచయం చేస్తాను, అది ఏదైనా ఏ ఎమోషన్ అయినా కూడా అని చెప్పింది. నేను కోల్పోయిన ప్రతిదీ నేనేమి చెప్పకుండానే ఆల్రెడీ నాకు ఇచ్చేశావు కీర్తన నువ్వు, ఇక నువ్వు ఇవ్వవలసినది ఒకటే ఉన్నది అన్నాడు ఆదిత్య. ఏమిటండి అది అని ఆదిత్య నుంచి దూరం జరుగుతూ అడిగింది కీర్తన. మా అమ్మ నాన్నలకు కొడుకుగా నేను పంచవలసిన ప్రేమను, నాతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను నాకు పిల్లలుగా పుడితే ఒక తండ్రిగా ఇవ్వాలి అని ఉన్నది అన్నాడు ఆదిత్య. అది కూడా త్వరలోనే నెరవేరుతుందిలేండి అని చిన్నగా సిగ్గుపడుతూ చెప్పింది కీర్తన. అబ్బో సిగ్గే ఇదంతా. అవును కీర్తన, ఇంతకీ నీకు పాప కావాలా బాబు కావాలా అని అడిగాడు ఆదిత్య. ఎవరైనా పర్వాలేదు కానీ మీలా ఉంటే చాలు అని ఆదిత్య బుగ్గగిల్లుతూ చెప్పింది కీర్తన. అవును, ఇంతకీ నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడిగాడు ఆదిత్య. నా ఇష్టాలు కోరికలు తెలుసుకున్న మీకు నా పుట్టినరోజు ఎప్పుడో తెలియదా అన్నది కీర్తన. నాకు తెలియదు, అందుకే అడుగుతున్నా అని చెప్పాడు ఆదిత్య. నా పోలీస్ మొగుడు నేను ఒకటే రోజు పుట్టాం మిస్టర్ ఆదిత్య అని అతని మెసం తిప్పుతూ చెప్పింది కీర్తన. కాని ఆదిత్యకు అదేమీ తెలియటం లేదు. ఒకటే రోజు అన్న దగ్గరే ఆగిపోయింది అతని మైండ్ అండ్ హార్ట్. ఏమైందండి, ఏం ఆలోచిస్తున్నారు అన్న కీర్తన మాటతో ఆదిత్య ఈ లోకంలోనికి వచ్చి, కీర్తన ఐఎమ్ సారీరా, నీ పుట్టినరోజు నాడు నీకు సంతోషం అనేది లేకుండా చేశాను.
ప్రేమించిన వ్యక్తికి విష్ చెయ్యాలి అని ఎలా అయితే నువ్వు ఆరాటపడ్డావో, అలాగే నువ్వు ప్రేమించిన వ్యక్తి కూడా నిన్ను విష్ చెయ్యాలి అని నీకు ఉంటుంది కదా. కానీ నేను అస్సలు నీ పుట్టినరోజు ఎప్పుడో కూడా తెలుసుకోలేకపోయాను. ఆ రోజు నువ్వు ఎంతో కొంత బాధపడి ఉంటావు అని అనుకున్నా, నాతో ఎంత చనువుగా మాట్లాడినా కూడా. కానీ నా పుట్టినరోజు విషయంలో కంటే నీ పుట్టినరోజు విషయంలో నీకు ఎక్కువ బాధ కలిగి ఉంటుంది కదా. పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే, నాతో సరదాగా సమయం గడపాలి అని ఉంటుంది. కానీ నేను ఆ రోజు అస్సలు ఇంటికి కూడా రాలేదు కదా. కానీ కీర్తన, అంత బాధ మనసులో ఉన్నా కూడా నాతో అలా ఎలా చనువుగా ఉన్నావు? నా సంతోషం కోసం నా మనసులో బాధని పోగొట్టే ప్రయత్నం ఎందుకు చేశావు? నిజం కీర్తన, రోజు రోజుకి నీ ప్రేమకు రుణపడిపోతున్నాను. నాకు ఇప్పటికీ అర్థం అవటం లేదు, నేను ఏమి అదృష్టం చేసుకున్నాను నువ్వు నా జీవితంలోనికి రావటానికి. నువ్వు అంటూ ఉంటావు కదా, ఇంత మంచి కుటుంబంలోనికి అడుగుపెట్టినందుకు నువ్వు అదృష్టవంతురాలివి అని. కానీ నువ్వు కాదు, నేను అదృష్టవంతుడని. నువ్వు నాకు భార్యగా దొరికినందుకు. కీర్తన, మన జీవితంలో ఇక అవే ఆఖరి బాధాకరమైన క్షణాలు. ఇకపై నేను నిన్ను అస్సలు బాధ పెట్టను, సంతోషంగా ఉండేలా చూసుకుంటాను. నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను అని ఉద్వేగంతో కీర్తనను గట్టిగా హక్ చేసుకున్నాడు. ఆ రోజు కీర్తన సిచ్యువేషన్ ఏమిటో అర్థమయ్యి, ఆదిత్య, మీరు ఇలా బాధపడుతూ ఉంటే నేను అస్సలు చూడలేను. నేను మీకు అప్పుడే చెప్పాను కదా, ఈ పుట్టినరోజు మిస్ అయితే ఏమైంది, ముందు ఉన్న రోజులు అన్నీ మనమే కదా అని. అప్పుడు ఇంతకంటే ఇంకా ఎక్కువే ఎంజాయ్ చేస్తాం, సంతోషంగా ఉంటాము. ఇంకెప్పుడు మీరు ఈ విషయం గురించి అస్సలు బాధపడకండి. మిమ్మల్ని నేను ఇలా అస్సలు చూడలేను అని ఆదిత్య చుట్టూ చేతులు వేస్తూ చెప్పింది కీర్తన. తాను బాధపడితే కీర్తన బాధపడుతుంది అని అర్థమయ్యి ఆదిత్య కీర్తన నుంచి దూరం జరిగి ఆమె నుదుటిని ప్రేమగా ముద్దాడి లవ్ యూ ఏ తింగరి అన్నాడు. ఆదిత్య నార్మల్ అవటం చూసి కీర్తనకు ఆనందంగా ఉన్నది. టవలివ్వు కీర్తన, ఫ్రెష్ అవ్వాలి అని అనటంతో కీర్తన ఆదిత్యకు టవల్ ఇచ్చింది. థ్యాంక్స్ దేవుడా, నా నూరేళ్ల జీవితాన్ని కీర్తనతో నిర్ణయించినందుకు అని సంతోషంగా దేవుడు అంటే నమ్మని ఆదిత్య మనస్ఫూర్తిగా ఆ దేవునికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు మనసులో. కీర్తన తింగర వేషాలు, ఆదిత్య ఇన్నోసెంట్ డైలాగులు, ఒకరిని ఒకరు ప్రేమగా తిట్టుకోవటం, ఫలితంగా చిరుకోపంతో సెటైర్స్ వేసుకోవటం, ఒకరికి మరొకరు అంటే ఎంత ప్రేమో తమదైన శైలిలో వ్యక్తపరుచుకోవటం, లైబ్రరీలా ఉండే ఇల్లు కీర్తన వలన కీర్తన అల్లరితో సరదాగా ఉండటం చూసి అన్నపూర్ణ గారికి సంతోషంగా ఉన్నది. అన్నింటికంటే ముఖ్యంగా అన్నపూర్ణ గారు తన కొడుకు కోడలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా రోజులు వేగంగా గడిచాయి. ఒకరోజు రాత్రి ఆదిత్య డ్యూటీ నుంచి వచ్చి డిన్నర్ కూడా చేసేసి రూమ్ లో కీర్తన అలాగే కీర్తన తెచ్చే పాలు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే కీర్తన ట్రేలో 2 పాల గ్లాసెస్ తో లోనికి వచ్చి ఆదిత్య అని ప్రేమగా నవ్వుతూ పిలిచింది. ఆ పిలుపుకు మొబైల్ చూసుకుంటూ ఉన్న ఆదిత్య తల ఎత్తి కీర్తన కళ్ళల్లోనికి సూటిగా చూశాడు. కీర్తన కళ్ళు చూడగానే ఆదిత్యకు అర్థమైంది, ఏదో చెప్పాలి అని అనుకుంటుంది అని. పాలు తీసుకోండి అని ఎప్పటిలా పాల గ్లాస్ ఆదిత్య చేతికి ఇవ్వకుండా ట్రేని టేబుల్ పై పెట్టింది. అదేమిటి అని అనుకుంటూనే ఆదిత్య గ్లాస్ చేతిలోనికి తీసుకుని పక్కనే ఇంకో గ్లాస్ లో ఉన్న పాలు వంక చూస్తూ, అవి ఎవరికి, నీకా? సరిపోతాయా అసలు ఆ చొట్ట గ్లాస్ లో ఉన్న పాలు? అయినా నువ్వు పాలు తాగవు కదా రాత్రి సమయంలో అని అడిగాడు. ఆ పాలు తెచ్చింది నాకు కాదు ఆదిత్య అన్నది కీర్తన. మరి ఎవరికి? నాకా? అయినా నాకు ఆల్రెడీ ఇంత పెద్ద గ్లాసులో తెచ్చావు కదా అన్నాడు ఆదిత్య. ఆ పాలు మీకు కాదు అని చెప్పింది కీర్తన. మరి అని అడిగాడు ఆదిత్య. ఒకసారి డిఫరెన్స్ ని గమనించండి ఆదిత్య అని ఆదిత్య ఎంతకీ తెలుసుకోకపోవటంతో చిరుకోపంగా చెప్పింది కీర్తన. ఆదిత్య తాను ఖాళీ చేసిన గ్లాస్ ని కీర్తన తెచ్చిన మరో గ్లాస్ పక్కన పెట్టి డిఫరెన్స్ గమనించాడు. ఏముంది అంతగా ఇందులో, ఈ తింగరిది డిఫరెన్స్ గమనించు అంటుంది. దాన్ని చూస్తూ ఉంటే నాకేదో చెప్పాలి అని ఆరాటపడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. డైరెక్ట్ గా చెప్పకుండా ఈ పజిల్స్ అవసరమా దానికి? రెండిట్లో పాలు తీసుకుని వచ్చింది. డిఫరెన్స్ అంటే ఈ గ్లాసు పెద్దగా, ఆ గ్లాసు చిన్నగా. అంటే మరి చిన్నగా ఎలా అంటే చిన్నపిల్లలు తాగేలా అని మనసులో అనుకుంటూ ఉన్న ఆదిత్యకు కీర్తన చెప్పే విషయం ఏమిటో అర్థమయ్యి మిక్స్డ్ ఎమోషన్స్ తో కీర్తన వైపు చూశాడు. కీర్తన సిగ్గుతో తలదించగానే ఆదిత్యకు అర్థమైంది కీర్తన చెప్పాలి అనుకున్న విషయం ఏమిటి అని. కీర్తన చిన్ పట్టుకుని తల ఎత్తి కళ్ళల్లోనికి చూస్తూ నిజంగా అని అడిగాడు కళ్ళతోనే.
నిజమే అన్నట్టుగా కళ్ళతో చెప్పి చిన్నగా నవ్వింది కీర్తన. ఎప్పుడు తెలిసింది అని అడిగాడు ఆదిత్య. డౌట్ వచ్చి ఈవినింగ్ చెక్ చేసుకున్నా, కన్ఫర్మ్ అయింది అని ఆదిత్య కళ్ళలోనికి చూస్తూ చెప్పింది కీర్తన. ఆదిత్య సంతోషంతో కీర్తనని హక్ చేసుకుని నుదుటిపై ముద్దు పెట్టి థ్యాంక్స్ రా అండ్ లవ్ యూ కీర్తన అని మరింత గట్టిగా చేతులు బిగిస్తూ చెప్పాడు ఆదిత్య. లవ్ యూ టూ అని చెప్పబోతూ ఉన్న కీర్తనకు ఆదిత్య కన్నీళ్లు తన భుజం మీద పడటంతో ఆదిత్య కౌగిల్ నుండి విడిపించుకుని ఏమైందండి అని ఆదిత్య చెంపపై చెయ్యి వేసి ప్రేమగా అలాగే బాధగా అడిగింది. ఇన్ని రోజులలో ఆదిత్య కన్నీళ్లు చూడని కీర్తన ఇప్పుడు ఆదిత్యను అలా చూస్తూ ఉంటే మనసుకి బాధగా అనిపించడంతో బాధపడకు, ఇవి నువ్వు నాకు ఇస్తున్న గిఫ్ట్స్ వలన ఆనందంతో వచ్చిన కన్నీళ్లు అని తన చెంపపై ఉన్న కీర్తన చేతిని గట్టిగా పట్టుకుని చెప్పాడు ఆదిత్య. ఆదిత్య ఫీలింగ్ అర్థమయ్యే కీర్తన ఆదిత్య భుజంపై మరొక చేతిని వేసి దగ్గరకు తీసుకునే లోపే ఆదిత్య కీర్తన ఒడిలో పడుకుని తనని గట్టిగా చుట్టేస్తూ నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది, మా అమ్మ నాన్న నా దగ్గరకు రాబోతున్నారు అని తెలిసి అని అన్నాడు. నాకు కూడా ఆదిత్య అని ప్రేమగా అతని తల నిమురుతూ ఉన్నది కీర్తన. ఇన్ని సంవత్సరాలు నేను మిస్ అయినది అంతా మళ్ళీ నా పిల్లల ద్వారా పొందవచ్చు కదా. నువ్వు వాళ్ళను తిడితే వాళ్ళు నా దగ్గరకు వచ్చి నీ మీద కంప్లైంట్ చేయటం, మేము కలిసి నిన్ను ఒక ఆట ఆడుకోవటం, కొంచెం సేపు మా మీద కోపంగా ఉన్నా కానీ మళ్ళీ ప్రేమగా మమ్మల్ని దగ్గర తీయటం, డాడీ అది కావాలి ఇది కావాలి మనం అక్కడికి వెళదాం ఇక్కడికి వెళదాం అంటూ నా చుట్టే తిరుగుతారు కదా. నేను కూడా ఎంత బిజీగా ఉన్నా కానీ వాళ్లతో సమయం కల్పించుకుని మరి వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తాను. అమ్మాయి పుడితే రాత్రి సమయంలో నీకు తెలియకుండా మేము షికార్లకు వెళతాము, మార్నింగ్ అది తెలిసి నువ్వు మాకు క్లాస్ ఇవ్వటం, అబ్బాయి పుడితే ఇద్దరం కలిసి స్విమ్మింగ్ చేయటం, గేమ్స్ ఆడుకోవటం, ఇంకా నా పిల్లలకు స్నానం చేయించటం, రెడీ చేయటం, వాళ్లకు తినిపించటం, వారానికి ఒకసారి షికారుకు వెళ్లటం ఊహించుకుంటుంటేనే ఎంత అందంగా ఉన్నది కీర్తన. ఇంత అందమైన జీవితాన్ని నాకు ఇస్తావు అని అస్సలు అనుకోలేదు. నా జీవితాన్ని నువ్వే రంగులమయం చేశావు. ఇంకా మన జీవితంలోనికి పిల్లలు వచ్చాక ఇంకా సంతోషంగా ఉంటుంది కదా మన జీవితం అని చెప్పి కీర్తనను వదిలి అమ్మ నాన్న ఎవరైనా పర్వాలేదు, కానీ ఎవరో ఒకరు మాత్రం తప్పకుండా కావాలి. ఇద్దరు వచ్చినా నాకేమీ ప్రాబ్లం లేదు, కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా దగ్గరకు వచ్చేసేయండి. విషయం తెలిసినప్పటి నుంచి నేను ఆగలేకపోతున్నాను. తొందరగా మీ కొడుకు దగ్గరకు వచ్చేయండి అని చీర మీదనే కీర్తన పొట్ట మీద కిస్ చేశాడు ఆదిత్య. ఆదిత్య ఎంత సంతోషంగా ఉన్నాడో అర్థమైన కీర్తన ఆదిత్య వైపు అలానే మురిపెముగా చూస్తూ ఉన్నది. కీర్తన నీకేం కావాలో చెప్పు, నాకు ఇంత మంచి న్యూస్ చెప్పావు కదా అన్నాడు ఆదిత్య. ఒకరోజు మొత్తం మీరు నాతో ఉండండి చాలు, ఇంకేమీ వద్దు అని చెప్పింది కీర్తన. రేపు ఎలాగో ఫిక్స్ అయింది కదా, అది కాకుండా ఇంకేం కావాలో చెప్పు అన్నాడు ఆదిత్య. మీరు తప్ప నాకేమీ వద్దు, ఎలాగో రేపు మొత్తం నాతో ఉంటారు కదా అన్నది కీర్తన. ఇంత తింగరదానివేమిటే నువ్వు, భర్త ఇలా అడగగానే అలా లిస్టుల మీద లిస్టులు చెప్పే భార్యలను చూశాను, నువ్వేమిటి ఎలా ఉన్నావు అని కీర్తన వడిలో పడుకుని ఉండటంతో కీర్తన తలను చిన్నగా ఢీ కొడుతూ అన్నాడు ఆదిత్య. 6 అడుగుల సంతోషం నా ముందే ఉన్నాక ఇంకా ఏ సంతోషం నాకెందుకు అన్నదే కీర్తన. అబ్బా సరే కాని పాలు తాగు అని కీర్తన వడిలో నుంచి లేచి ఆ ఛోటా గ్లాస్ ఇస్తూ అన్నాడు ఆదిత్య. నేనా, నా వల్ల అస్సలు కాదు, మీరే తాగండి అని లేచి వెళుతూ ఉంటే ఆదిత్య కీర్తన చేయి పట్టుకున్నాడు. నాకు నిద్రొస్తుంది ఆదిత్య, మీరు తాగండి అని చెప్తున్నా కదా అన్నది కీర్తన. ముందు నువ్వు కూర్చో అని కీర్తన పరిస్థితి తెలిసి సున్నితంగా హ్యాండిల్ చేస్తూ తన పక్కన కూర్చోబెట్టాడు ఆదిత్య. ఏమిటి ఆదిత్య నిద్రొస్తుంది అన్నాను కదా అన్నది కీర్తన. అబ్బా నీ నిద్ర గురించి నాకు తెలుసులే కీర్తన, పాలు ఇద్దరం షేర్ చేసుకుందామా అని అడిగాడు ఆదిత్య. ఏమిటి ఈ చోటా గ్లాసులో ఉన్న పాలు షేర్ చేసుకోవాలా అన్నది కీర్తన. అవును, కనీసం ఒక సిప్పు వస్తుంది కదా ఇద్దరికి, అది చాలు అన్నాడు ఆదిత్య. నా వంతు పాలు కూడా మీరే తాగండి అని చెప్పింది కీర్తన. చెప్పే అవకాశం ఇవ్వవా తింగరి, పెళ్లి తర్వాత మనం ఎలాగో శోభనం చేసుకోలేదు, ఆ తర్వాత చేసుకున్నా కానీ అస్సలు పాలు పంచుకోలేదు కదా, సో ఇప్పుడు మనం ఈ చోటా గ్లాసులోని పాలను షేర్ చేసుకొని ఎక్స్పీరియన్స్ చేద్దాం. నువ్వే అంటావు కదా జీవితం అన్నాక ప్రతిదీ అనుభవించాలి అని, అనుభవించింది అనుభూతి చెందాలి అని అన్నాడు ఆదిత్య. సరే అయితే ముందు మీరు త్రాగండి అని చిన్నగా బ్లష్ అవుతూ దానికి చిరునవ్వును జత చేస్తూ చెప్పింది కీర్తన.
ఆదిత్య, కీర్తన ఒకరి కళ్ళల్లోనికి మరి ఒకరు చూసుకుంటూ ఆ చోట గ్లాసులోని పాలను షేర్ చేసుకున్నారు. మరుసటి రోజు ఆదిత్య జిమ్కు వెళ్లి వచ్చేసరికి కీర్తన ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ కనిపించడంతో, పిల్లలు వస్తున్నారు అని నీకు బుద్ధి వచ్చిందా, లేకపోతే ఇవాళ గుడికి వెళ్తున్నందుకు ఈ ఒక్కరోజు డీసెంట్ గా ఉండాలి అనే ఆలోచనతో ఇంత ఎర్లీగా లేచావా అన్నాడు ఆదిత్య. ఒక్కరోజు డీసెంట్ ఏమిటి, కీర్తన అంటే డీసెంట్ కి మారిపోయారు అని చెప్పింది కీర్తన. అబో, కానీ ఒక్క మిస్టేక్ ఉన్నది నువ్వు చెప్పిన దాంట్లో అన్నాడు ఆదిత్య. ఏమిటది అని అడిగింది కీర్తన. కీర్తన అంటే డీసెంట్ కి మారుపేరు కాదు, తింగరికి మారుపేరు అన్నాడు ఆదిత్య. మొదలెట్టారా, ఇకపై ఇవన్నీ మానుకోండి అని ఆదిత్య ముందు నుంచి కిందకు వెళ్లబోతూ ఉంటే ఆదిత్య కీర్తన చేయి పట్టుకుని ఆపాడు. ఏమిటి అని కళ్ళతోనే అడిగింది కీర్తన. ఆదిత్య ఏమీ మాట్లాడకుండా ఆమె బొజ్జపై చెయ్యి వేసి గుడ్ మార్నింగ్ రా అన్నాడు. కీర్తన ఆదిత్య వైపే చూస్తూ ఉన్నది. అవును, నాన్నమ్మకు, అత్తయ్య, మామయ్యకు చెప్పావా అని అడిగాడు ఆదిత్య. లేదు, ఫస్ట్ మీకు చెప్పాకనే అందరికీ చెప్పాలి అని ఎవ్వరికీ చెప్పలేదు అన్నది కీర్తన. అయితే 10 మినిట్స్ వెయిట్ చెయ్యి, ఫ్రెష్ అయి వస్తాను, ఇద్దరము కలిసి చెప్దాం నాన్నమ్మకు అన్నాడు ఆదిత్య. అలాగే ఆదిత్య అన్నది కీర్తన. సరే అని ఆదిత్య తనంతట తానుగా టవల్ తీసుకోవటం చూసి, అయ్యో నేను మర్చిపోయాను ఆదిత్య అని అతనికి డ్రెస్ తీయటం కోసం నిలబడుతూ ఉంటే, లేవకు, అలానే కూర్చో, నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేకే నా పనులు నేను చేసుకుంటున్నాను, వచ్చే వరకు ఇలానే కూర్చో, ఏం పని చేయకు అని చెప్పి వాష్రూంలోనికి వెళ్ళాడు. వెళ్తూ ఉన్న ఆదిత్య వైపు మురిపెముగా చూస్తూ ఉన్నది. చెప్పిన టైంలోపు ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ తీసుకుంటూ ఉన్న ఆదిత్యను చూస్తూ ఆదిత్య అని పిలిచింది కీర్తన. చెప్పు, ఏమైనా కావాలా అని అడిగాడు ఆదిత్య. చిన్న డౌట్ అన్నది కీర్తన. ఏమిటో అని డ్రెస్అప్ అవుతూ అడిగాడు ఆదిత్య. పుట్టే బేబీ మీలాగా తెల్లగా పుట్టాలి అంటే ఏం చేయాలి అని అడిగింది కీర్తన. ఏమీ చేయనవసరం లేదు, నా పిల్లలు నాలాగా తెల్లగా పుడతారు అన్నాడు ఆదిత్య. నా పిల్లలు అన్నప్పుడు అతని ముఖంలో మాటల్లో సంతోషం చూసి ఆదిత్యకు ఇప్పుడు అసలైన సంతోషాన్ని ఇచ్చాను నేను. ఈయనను ఇలా చూస్తూ ఉంటే ఎంత బాగుందో అని అనుకున్నది కీర్తన. పద నాన్నమ్మకు చెప్దాం అని ఇద్దరూ కలిసి కిందకు వెళ్లారు. జంటగా వస్తున్న ఆదిత్య కీర్తనలను చూసి, ఏమిట్రా ఇప్పుడు తీరిందా ఇద్దరికి, గుడికి వెళ్ళాలి అని అనుకున్నాం కదా ఇవాళ అన్నారు అన్నపూర్ణ గారు. నాదేమీ లేదు నానమ్మ, కీర్తన వల్లనే ఆలస్యం అయింది అని ఆదిత్య అనగానే, నా వల్లనా అన్నట్టుగా ఆదిత్య వైపు కోపంగా చూసింది కీర్తన. కీర్తన కోపానికి లోపల నవ్వుకుని, నానమ్మ కీర్తన నీకు ఒక విషయం చెప్పాలి అట అన్నాడు ఆదిత్య. అవునా, ఏమిటే ఆ విషయం అని కీర్తనని చూస్తూ అడిగారు అన్నపూర్ణ గారు. కీర్తనకు ఎలా చెప్పాలో అర్థం కాక ఆదిత్యను చూసింది. ఏమీ లేదు నానమ్మ, మీ మనవరాలు నీకు మీ కొడుకు కోడలను ఇవ్వబోతుంది అనగానే అన్నపూర్ణ గారు ఒక్కసారిగా కీర్తన వైపు చూశారు. కీర్తన నవ్వుతూ కనిపించేసరికి కీర్తనను దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి, ఎంత మంచి వార్త చెప్పావే, ఈ రోజు కోసమే నేను ఎన్ని రోజులు ఎదురు చూసింది, నాకు చాలా సంతోషంగా ఉన్నది అని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు లేదా కోడలు తన దగ్గరకు రాబోతున్నందుకు. నానమ్మ, ఇది ఎంత హ్యాపీ మూమెంట్, అలాంటిది నువ్వు ఇలా ఏడవచ్చా చెప్పు అని అన్నపూర్ణ గారు కళ్ళు తుడుస్తూ చెప్పాడు ఆదిత్య. కీర్తన, అమ్మ వాళ్లకు చెప్పావా అని అడిగారు అన్నపూర్ణ గారు. లేదు అమ్మమ్మ, చెప్పాలి అనగానే ఆదిత్య వాళ్లకు కాల్ చేసి ఇచ్చాడు. కీర్తన వాళ్లకు విషయం చెప్పింది. తర్వాత కాసేపు ఆదిత్య వాళ్లతో మాట్లాడి కాల్ పెట్టేశాడు. ఏమంటున్నారే అమ్మ వాళ్ళు అని అడిగారు అన్నపూర్ణ గారు. ఏమంటారమ్మమ్మ, వాళ్ళు కూడా మీలా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి నేను తప్ప ఎవరున్నారు చెప్పండి, ఇప్పుడు వాళ్ళ కూతురు తల్లి కాబోతుంది అని తెలిసి 1000 రెట్లు సంతోషంగా ఉన్నారు అని చెప్పింది కీర్తన. ఉండదాన్ని మరి, కానీ తోబుట్టువులు ఎవ్వరూ లేరు, వాళ్ళకి ఉంటుంది కదా మనవడు మనవరాలిని ఎత్తుకోవాలి అని, ఆడించాలని. అయినా ఇప్పుడు ఎలాగో నువ్వు పుట్టింటికి వెళ్ళవలసిందే, మళ్ళీ డెలివరీ తర్వాత పుట్టే బిడ్డతో రావాలి ఇక్కడకు, అప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అని ఆదిత్య వైపు ఓరగా చూస్తూ లోపల నవ్వుని దాచుకుంటూ అన్నారు అన్నపూర్ణ గారు. అన్ని రోజులు అక్కడే ఉండాలా అని కీర్తన, ఆదిత్య ఒకరిని ఒకరు చూసుకున్నారు. వాళ్ళ చూపులను గమనించిన అన్నపూర్ణ గారికి అర్థమైంది, ఒకరంటే మరి ఒకరికి ఎంత ప్రేమ అని, ఒకరిని విడిచి మరి ఒకరు ఉండలేరు అని. నాన్నమ్మ, అన్ని రోజులు ఉండాలా కీర్తన వాళ్ళ పుట్టింట్లో అన్నాడు ఆదిత్య.
హా, అవును కన్నయ్య, మళ్ళీ మొదటి కానుపు కదా అని అమాయకంగా చెప్పారు అన్నపూర్ణ గారు. ఆహా, లేదు నానమ్మ, నేను కీర్తనను ఎక్కడికి పంపించను. అది లేకుండా నేను అస్సలు ఉండలేను. మళ్ళీ అన్ని రోజులు అంటే నా వల్ల అస్సలు కాదు. కావాలంటే అత్తయ్య మామయ్య వాళ్ళని ఇక్కడకు రమ్మని చెప్తాను, కానీ కీర్తన మాత్రం ఎక్కడికి వెళ్ళదు అన్నాడు ఆదిత్య. హా, అవును అమ్మమ్మ, నేను వెళ్ళను. ఆదిత్య లేకుండా ఉండటం అంటే చాలా కష్టం. ఈయన ఢిల్లీకి వెళ్ళినప్పుడే నాకు ఆ 10 రోజులు 10 సంవత్సరాలుగా గడిచాయి. నేను ఎక్కడికి వెళ్ళను అమ్మమ్మ, అమ్మ వాళ్ళకి నువ్వే చెప్పు అని ఏడుపు ముఖంతో చెప్పింది కీర్తన. వాళ్ళ మాటలు విని అన్నపూర్ణ గారు నవ్వారు. కీర్తన వాళ్ళు ఇంత సీరియస్ గా చెప్తూ ఉంటే అన్నపూర్ణ గారు ఎందుకు అంతలా నవ్వుతున్నారో అర్థం కాక ఒక రకమైన ఎక్స్ప్రెషన్ తో అన్నపూర్ణ గారిని చూస్తూ ఉన్నారు ఇద్దరు. నానమ్మ, ఎందుకు అంతలా నవ్వుతున్నావు? మమ్మల్ని చూస్తుంటే నీకు నవ్వొస్తుందా అన్నాడు ఆదిత్య. నేను సరదాగా అలా అన్నాన్రా. కీర్తన ఇప్పుడే ఏమీ వెళ్ళదు వాళ్ళ పుట్టింటికి అని అనగానే, అంటే తర్వాత తప్పకుండా వెళ్ళాలా అని ఇద్దరు ఒకేసారి అన్నారు. వాళ్ళను చూసి అన్నపూర్ణ గారు లోపల ముసిముసిగా నవ్వుకున్నారు. హా, సీమంతానికి వెళ్లి డెలివరీ తర్వాత రావాలి, అంటే కీర్తనకు 5 నెలలు పడ్డాక అని చెప్పారు అన్నపూర్ణ గారు. ఏమిటి నానమ్మ, అన్ని రోజులా? అయినా నేను చెప్పాను కదా అస్సలు పంపను అని. కావాలంటే అత్తయ్య వాళ్లతో నేను మాట్లాడుతాను. ఈ టైంలో దేనికి వాళ్ళ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్తాను. అంతేకాని అస్సలు అంటే అసలు పంపను నా పెళ్ళాన్ని పుట్టింటికి అన్నాడు ఆదిత్య. అన్నపూర్ణ గారు మాట్లాడేలోపే, నిజంగా పంపరు కదా ఆదిత్య నన్ను? అమ్మ వాళ్లతో మీరే మాట్లాడతారు కదా అని సంతోషంగా అడిగింది కీర్తన. పంపంలే కీర్తన, పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నానమ్మ పద అన్నాడు ఆదిత్య. గుడికి వెళుతున్నాం కదా, మరి తినటం ఎందుకు అన్నది కీర్తన. అలా అని పస్తులుంటావా? అవసరం లేదు, నువ్వు తినవలసిందే. దేవుడు అలౌ చేస్తాడు కాని పద అన్నాడు ఆదిత్య. ఒకప్పుడు దేవుడు అంటే నచ్చనివాడు ఇప్పుడు అక్కడకు వెళ్లటం కోసమే లీవ్ పెట్టాడు అని తెలిసి ఆదిత్యలో వచ్చిన మార్పుకి సంతోషపడ్డారు అన్నపూర్ణ గారు. మనుషులు ఎప్పుడు ఒకలాగా ఉంటారా ఏమిటి? సమయం వచ్చినప్పుడు మారుతారు తప్పకుండా అన్న మాట ఇప్పుడు నిజం అని అనిపిస్తున్నది అన్నపూర్ణ గారికి. ఆదిత్యను చూస్తూ ఉంటే ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేసేసి కారులో స్టార్ట్ అయ్యారు. అంతకుముందు ఒకసారి ఆదిత్య కీర్తన వచ్చిన టెంపుల్కే వచ్చారు. ఇప్పుడు గుడిలోనికి అడుగు పెట్టగానే ఆ రోజు జ్ఞాపకాలు అన్నీ ఆదిత్యకు కళ్ల ముందు మెదిలాయి. సొంత పెళ్ళానికి గుడి అని ఆలోచించకుండా సైట్ కొట్టడం, కీర్తనకు పాపిట్లో సింధూరం పెట్టడం, తన ఆకలి గుర్తించి కీర్తన ప్రసాదం ఇవ్వటం, ఆ రోజు తాను ఫీల్ అయిన ప్రతి ఎమోషన్ కూడా ఆదిత్య కళ్ల ముందు మెదిలాయి. అంటే అప్పటికి ఇది నా మనసులో ఉన్నది కాబట్టే నేను దానితో అంత చనువుగా ప్రవర్తించాను, కానీ అది నాకు తెలియకుండానే నా మనసులోనికి వచ్చింది అని తెలుసుకోలేకపోయాను అని మనసులో అనుకుంటూ కీర్తన వైపు ప్రేమగా చూశాడు. ముగ్గురు ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకుంటూ ఉండగా ఆదిత్యకు ఆ రోజు పంతులు గారు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించటం గుర్తుకు వచ్చి ఆమాంతం పంతులు గారిని హక్ చేసుకున్నాడు ఆదిత్య. ఆదిత్య అలా ఎందుకు చేశాడో తెలియక కీర్తన అన్నపూర్ణ గారి ముఖాలు చూసుకుంటుంటే ఇక పంతులు గారి పరిస్థితి అయితే దారుణం. పంతులు గారు, మీకు గుర్తున్నదా? మేము ఇంతకు ముందు గుడికి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని దీవించారు కదా, ఇప్పుడు అది నిజమైనది, మీ ఆశీర్వాదం నిజం అయింది అని సంతోషంగా చెప్పాడు ఆదిత్య. ఆదిత్య మాటలతో అప్పుడు వాళ్లకు క్లారిటీ వచ్చింది ఆదిత్య ఎందుకు అలా చేశాడో అని. హో, సంతోషం నాయనా, ఇకపై అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు పంతులు గారు. అలాగే పంతులు గారు అని పంతులు గారికి దూరం జరుగుతూ అన్నాడు ఆదిత్య. దైవ దర్శనం అయ్యాక ముగ్గురు ఒక చోట కూర్చున్నారు. మీకు బాగా గుర్తుందండి, మీరు చెప్పే వరకు కూడా నాకు అస్సలు గుర్తుకు రాలేదు అన్నది కీర్తన. నీకు ఇలాంటివి ఎందుకు గుర్తుకు ఉంటాయి బంగారం? నేను సరదాగా నిన్ను అన్నవి మాత్రం గుర్తుకుంటాయి, ఎందుకంటే నన్ను ఒక ఆట ఆడుకోవాలి కదా అని వెటకారంగా అన్నాడు ఆదిత్య. ఆ మాటతో కీర్తన మూతి ముడుచుకుంటే, ఎందుకు కన్నయ్య దాన్ని ఏడిపిస్తావు? పంతులు గారు ఏం చెప్పారు? జాగ్రత్తగా చూసుకోమన్నారా లేదా అన్నారు అన్నపూర్ణ గారు. జాగ్రత్తగా అంటే ఫుడ్ విషయంలో ఇంకా వగైరా వగైరా, కాని తిట్టకూడదు అని చెప్పలేదు కదా అంటూ నవ్వాడు ఆదిత్య. ఇద్దరికి ఇద్దరు సరిపోయారు. అసలే దీని నోరు ఖాళీగా ఉండటం కష్టం, ఇక నువ్వు దాన్ని అలా అన్నాక కూడా అది ఎక్కడ సైలెంట్ గా ఉంటుంది అన్నారు అన్నపూర్ణ గారు.
నాకు కూడా అదే కావాలి నానమ్మ అన్నాడు ఆదిత్య. ఏమిటి అని అర్థం కాక ప్రశ్నార్థకంగా అడిగారు అన్నపూర్ణ గారు. కీర్తనకు అర్థమయ్యి చిన్నగా నవ్వింది. అంతలోనే ఆదిత్యకు కాల్ రావటంతో పక్కకు వెళ్ళాడు. ఏమి అర్థమైందే నీకు అంతలా నవ్వుతున్నావు అని అడిగారు అన్నపూర్ణ గారు. మేము గొడవ పడకుండా అస్సలు ఉండలేము అమ్మమ్మ. సైలెంట్ గా ఉంటే పిచ్చిలేస్తుంది మాకు. అదే ఆయన చెప్పేది అన్నది కీర్తన. సరిపోయింది అన్నారు అన్నపూర్ణ గారు. అవునమ్మమ్మ, ఇప్పుడు ఆయనకు తెలియకుండా షాపింగ్ మాల్ కు ఎలా తీసుకుని వెళ్ళాలి? నేను డ్రైవింగ్ చేస్తాను అంటే అస్సలు ఊరుకోరు ఆయన అన్నది కీర్తన. వాడికే చెప్పవచ్చు కదా, ఎలాగో అక్కడికి వెళ్ళాక తెలిసేదేగా అన్నారు అన్నపూర్ణ గారు. అక్కడికి వెళ్ళాక తెలియటం వేరు, వెళ్ళక ముందు తెలియటం వేరు అమ్మమ్మ. ఇప్పుడే ఆయనకు తెలిస్తే థ్రిల్లు మిస్ అవుతారు. అసలే ఆయనంతటా ఆయన అడిగిన మొదటి కోరిక అది అని చెప్పింది కీర్తన. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాకు కూడా ఏమీ ఐడియా రావటం లేదే అనగానే కీర్తన ఆలోచనల్లో పడింది. నానమ్మ, ఇక వెళదామా ఇంటికి అని అక్కడికి వస్తూ అన్నాడు ఆదిత్య. ఆదిత్య, నాదో కోరిక తీరుస్తావా అన్నది కీర్తన. ఎందుకు తీర్చను? తప్పకుండా తీరుస్తాను, చెప్పు ఏమిటో అన్నాడు ఆదిత్య. అది నాకు డ్రైవింగ్ చేయాలి అని ఉన్నది అని ఆదిత్య ఏమంటాడో అన్న భయంతో ఆదిత్య ముఖంలోనికి పరిశీలనగా చూస్తూ చిన్నగా అడిగింది కీర్తన. కోత చిన్నగా వస్తుంది అంటే ఏదో తిక్క ప్లాన్ వేసినట్టున్నావు కదా అన్నాడు ఆదిత్య. ఫస్ట్ నేను అడిగింది చెప్పండి అన్నది కీర్తన. నేను అస్సలు ఒప్పుకోను, వేరే ఏమైనా అడుగు కావాలి అంటే అన్నాడు ఆదిత్య. అయితే నేను మా అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్తాను అన్నది కీర్తన. ఏమిటి వేళాకోళం చేస్తున్నావా? చెప్పాను కదా పంపను అని అన్నాడు ఆదిత్య. మరి మీరు నా విషెస్ ఏవీ తీర్చడం లేదు కదా, అందుకనే అక్కడికి వెళ్తున్నాను. మా అమ్మ వాళ్ళు నా సంతోషం కోసం ఏమైనా చేస్తారు అని చెప్పింది కీర్తన. టైం చూసి ఆడుకుంటున్నావా? అయినా విషెస్ ఏమిటి? ఒకటే విష్ కదా నువ్వు అడిగింది అన్నాడు ఆదిత్య. మీరు మొదటిది ఓకే చేస్తే సెకండ్ది చెప్దాము అని అనుకున్నాను, కానీ మీరు అదే ఒప్పుకోలేదు. ఇంకా ఇంకో విష్ ఏం చెప్తాను అని బొంగమూతి పెడుతూ అన్నది కీర్తన. పెళ్ళని ఎందరో మహానుభావులు చెప్తే ఏమో అనుకున్నాను, కానీ నిజంగా మీ ఆడవాళ్ళు చాలా డేంజర్. ఏడ్చి మరీ సాధించుకుంటారు. ఒప్పుకుంటున్నా కానీ ఒక కండిషన్, నువ్వు డ్రైవింగ్ చేయటం ఇదే ఫస్ట్ అవ్వాలి, ఇదే లాస్ట్ అవ్వాలి కూడా, నీ డెలివరీ అయ్యే వరకు అన్నాడు ఆదిత్య. హహా, థ్యాంక్స్ ఆదిత్య అన్నది కీర్తన. ఇంతకీ ఇంకో విషయం ఏమిటో చెప్పలేదు అన్నాడు ఆదిత్య. అది మరి మీరు కళ్ళకి గంతలు కట్టుకోవాలి అని ఒక్కో మాట కూడ తీసుకుంటూ చెప్పింది కీర్తన. కీర్తన, ఎక్స్ట్రాలు చేశావంటే పెళ్ళాము అని కూడా చూడను, నేరస్తుని వాయించినట్టు వాయించేస్తాను. నువ్వు డ్రైవింగ్ చేస్తే నేనెందుకు బ్లైండ్ అవతారం ఎత్తాలి? కీర్తన, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, ఇంటికి వెళ్ళాక నీకు నా చేతిలో ఉంటుంది అన్నాడు ఆదిత్య. అది కాదండి, నేను డ్రైవింగ్ చేస్తూ ఉంటే మీరు నన్ను చూస్తూ ఉంటే నాకు ఏదోలా ఉంటుంది, నేను కాన్సన్ట్రేషన్ చేయలేను, అందుకనే అలా అని చెప్పింది కీర్తన. డ్రైవింగ్ లేదు ఏమీ లేదు, మూసుకొని ఇంటికి పద అన్నాడు ఆదిత్య. నేను రాను, మీరు ఒప్పుకోవలసిందే అన్నది కీర్తన. ఆదిత్య కోపంతో ముఖం పక్కకు తిప్పేశాడు. ప్లీజ్ ఆదిత్య, ప్లీజ్ ఒప్పుకోవా, నా కోసం ప్లీజ్ అన్నది కీర్తన. సరే ఒప్పుకుంటాను, కానీ జాగ్రత్తగా డ్రైవింగ్ చెయ్యి, ఎందుకంటే నేను బ్లైండ్ అవతారం ఎత్తుకుంటాను కాబట్టి నిన్ను గైడ్ చేయలేను. ముఖ్యంగా నాన్నమ్మ కూడా మనతో ఉంటుంది కాబట్టి. కానీ నీకు ఏమైనా ఇబ్బంది లేదా? స్ట్రెస్ అయితే నేను డ్రైవింగ్ చేస్తాను. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా ఇదే నీ ఫస్ట్ డ్రైవింగ్ అండ్ లాస్ట్ డ్రైవింగ్ అవ్వాలి అన్నాడు ఆదిత్య. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.